హాయ్ అండి. బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ గజగజ వణికించేస్తుంది సోనియా. నిజమే కదా, ప్రతి ఒక్కళ్ళు సోనియాని చూసి భయపడడమే మొదలుపెట్టారండి. దీనికి మెయిన్ కారణం ఎవరంటే నిఖిలే. ఎందుకంటే నిఖిల్ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్. నిఖిల్కి ఒకసారి సోనియా ఏమంటుంది, నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అన్నది. ఆ వర్డ్కి నిఖిల్ అనేది భయపడి ఇంకా ఇది ఎలా కన్వర్ట్ అవుతుందో అని చెప్పి ఆలోచించి సోనియాతో ఎగ్నెస్ట్గా కాకుండా తనకి ఫ్రెండ్ కింద చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుని తను డౌన్ అయిపోయి సోనియాతో నార్మల్గా మాట్లాడటం అనేది మొదలుపెట్టడం జరిగింది. నిఖిల్ అంటే మంచి స్ట్రాంగ్ కంటెస్టెంటే ఆ విధంగా అయ్యాడు అంటే మరి మనమెంత అనుకొని చెప్పేసి వీళ్ళు కూడా సోనియా అన్న ప్రతి మాటకి భయపడుతూ ఆవిడకి ఎగ్నెస్ట్గా వెళ్ళలేకపోతున్నారు. ఇది సోనియాకి ఏంటంటే ప్లస్ పాయింట్ అయిపోయింది. మెయిన్ దీనికి తప్పెవరిదే, బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్దే. తర్వాత విష్ణుప్రియ సోనియా మధ్య సోనియా చాలా మాటలు అన్నది విష్ణుప్రియకి. కానీ విష్ణుప్రియ ఎటువంటి సింపతిని క్రియేట్ చేసుకోకుండా ఏడవకుండా చాలా స్ట్రాంగ్గా నిలబడింది. విష్ణుప్రియ చాలా బాగా ఆడుతుంది, చాలా స్ట్రాంగ్ అనే చెప్పాలి. యాక్చువల్లీ గొడవ అనేది ఎక్కడ మొదలైంది, విష్ణుప్రియకి సోనియాకి మధ్య. ఇప్పుడు నిఖిల్ సోనియా ఇద్దరు నార్మల్గా మాట్లాడుకోవడం అనేది జరిగింది. ముందు ఏంటంటే వీళ్ళిద్దరికి అసలు పడేది కాదు. అప్పుడు విష్ణుప్రియ వెళ్ళి సోనియాని ఏమడిగిందంటే, ముందు అసలు పడేది కాదు, ఇప్పుడు ఫ్రెండ్స్గా ఉంటున్నారు, దీనికి కారణం ఏమిటి అని చెప్పేసి అడిగింది. అంతే. దానికి సోనియా ఫస్ట్ నో కామెంట్స్ అని చెప్పేసి అక్కడి నుంచి లేచి వెళ్ళింది. అప్పుడు విష్ణుప్రియ వెనక్కి వెళ్ళి చెప్పింది, నేను ఈ విధంగా అడగడం మీకు ఏదైనా హర్ట్ చేస్తే సారీ క్షమించండి అని చెప్పేసి చాలా పొలైట్ వేలో చెప్పింది. సోనియా వెళ్ళి మళ్ళీ 3 మినిట్స్లో వెనక్కి వచ్చి మళ్ళీ 3 మినిట్స్లో వెనక్కి వచ్చి ఏమన్నదంటే, ఇటువంటి అడల్ట్ రేటెడ్ కామెడీ నాకు నచ్చదు, అది నీకు వర్తిస్తుందేమో, నీ షోలో నువ్వు చూపించుకుంటావేమో అని కొంచెం ఇదిగా మాట్లాడి వెళ్ళిపోతుంది. అడల్ట్ రేటెడ్ కామెడీ అని చెప్తే విష్ణుప్రియ అన్నది దానికి తను కొంచెం హర్ట్ అయింది. దానికి ఇద్దరి మధ్య ఆర్గ్యూ అనేది అయిపోయింది. అక్కడితో ఆ టాపిక్ అయిపోయింది కదా, వదలలేదు. మళ్ళీ తర్వాత చాలా మాట్లాడినది. విష్ణుప్రియ క్యారెక్టర్ గురించి మాట్లాడింది. తర్వాత ఈ విధంగా కూడా మాట్లాడింది ఏంటంటే, నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడితే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ పట్టించుకోకపోవచ్చు, కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అంటే నీ ఫ్యామిలీ మెంబర్స్ లేరు కనుక పట్టించుకోకపోవచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు వాచ్ చేస్తుంటారు, వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే అంటుంది. అంటే ఇటువంటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూడరా, ఎందుకు మా అమ్మాయి ఇలా మాట్లాడుతుందని సోనియా వాళ్ళ పేరెంట్స్ అడగరా? అసలు యాక్చువల్ విషయం ఏంటంటే, విష్ణుప్రియకి ఫాదర్ అనేది ముందుగానే చనిపోయారు, లేరండి. ఈ మధ్య రీసెంట్గానే మదర్ కూడా లేరు. అంటే విష్ణుప్రియకి ఫాదరు మదరు లేరు. అయినా తను ఆ టాపిక్ వచ్చినప్పుడు కూడా తను ఏడ్ చేసి సింపతిని క్రియేట్ చేసుకోలేదు. అసలు ఆ టాపిక్ వినలేనట్టు ఊరుకుండిపోయింది. ఆ టైంలో కూడా ఎటువంటి మాటలు మాట్లాడి ఎటువంటి సింపతిని క్రియేట్ చేసుకోలేదు. అసలు చాలా వెల్ బిహేవియర్ చేసింది. అసలు చాలా బాగా మాట్లాడింది. అది అయిపోయిన తర్వాత క్యారెక్టర్ గురించి మాట్లాడింది. తర్వాత తన బట్టల గురించి కూడా కామెంట్ చేసింది. బట్టల గురించి, నువ్వు అటువంటి బట్టలు వేసుకుని తిరుగుతావా, ఇక్కడ కొంతమంది దగ్గరికి వెళ్ళి కూర్చుంటావా, వాళ్ళు చూడలేకపోతున్నారు, అడ్జస్ట్ కాలేకపోతున్నారు అని చెప్పేసి కూడా చాలా అంటుంది. బట్టలు ఎవరండి, తను విష్ణుప్రియ వేసుకునే బట్టలు నార్మల్గానే ఉన్నాయి. ఇంతకుముందు సీజన్లో మనం చూస్తే ఎటువంటి బట్టలు వేసుకున్నారు వాళ్ళు. తిని బట్టల గురించి కామెంట్ చేస్తుంది. అంతగా బట్టల గురించి కూడా కామెంట్ చేయడం, ఒక అమ్మాయి అయి ఉంది నువ్వు ఒక అమ్మాయి గురించి ఈ విధంగా కామెంట్ చేయడం కరెక్టేనా అసలు? మరి ఇది ఆడియన్స్ చూడటం లేదా? నువ్వు చెప్పే మాటలు అవి కరెక్ట్గానే ఉన్నాయా? దానికి కూడా విష్ణుప్రియ రియాక్షన్ ఏమీ లేదు, నార్మల్గానే ఉన్నది. అసలు విష్ణుప్రియ కరెక్ట్గా సమాధానం చెప్పాలి. అసలు సమాధానం చెప్పకుండా నార్మల్గా బిహేవ్ చేస్తుంది, అన్నింటినీ వదిలేస్తుంది, ఎక్కడ ఏడవకుండా అని చెప్పి. ఇంకో కంటెస్టెంట్ ఎవరైనా అంటే ఎవరు అసలు ఈ మ్యాచ్కి రచ్చరచ్చ చేసేవాడు. అదే మణికంఠ ఆ ప్లేస్లో ఉండుంటేనా ఇంకేం లేదు, పూర్తిగా ఏడు చేసి ఒక బిగ్ బాస్ కోసం ఒక తిప్పేసేవాడు అతనైతే. కానీ విష్ణుప్రియ చాలా నార్మల్గానే బిహేవ్ చేస్తుంది. ప్రతి విషయాన్ని ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా అసలు? ఈ విధంగా మాట్లాడవలసిన అవసరం ఏంటి అసలు? కావాలనే సోనియా ఈ విధంగా చేస్తుంది. ముందు బెజవాడ బేబకతో పెట్టుకుంది, ఆవిడని పంపించేసింది. ఇంకా ప్రతి విషయాన్ని ఇంత ల్యాక్ చేస్తుంది ప్రతి దానికే. అసలు క్యారెక్టర్ గురించి మాట్లాడడం ఏంటి, తన బట్టల గురించి మాట్లాడడం ఏంటి, పేరెంట్స్ గురించి మాట్లాడడం ఏంటి? అసలు బిగ్ బాస్లో పేరెంట్స్ గురించి పర్సనల్ విషయాలు డిస్కస్ చేయొచ్చు? అసలు చేయకూడదు కదా. తను ఎందుకు అలా చేస్తుంది? తర్వాత
నిఖిల్ మరి అంత సరైన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారని మాట్లాడింది. మన ప్రోమో రిలీజ్ అయింది కదా, ఏమన్నది సోనియా నిఖిల్తోని, సిగరెట్ మానేస్తావా, నీకు ఏది కావాలన్నా అది చేస్తానని చెప్పేసి అన్నది. మరి ఆ మాటలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూడట్లేదా? ఇటువంటి మాటలు మాట్లాడవచ్చా బిగ్ బాస్ హౌస్లో? ప్రోమోలో రిలీజ్ అయిన మాటలు, నా అంతటి మనంగా చెప్పిన మాటలు కాదు కదా ఇవన్నీ. మరి నేను ఏది నా అంతటి నేను చెప్పటం లేదండి. దాంట్లో ప్రోమోలో రిలీజ్ అయింది, ఆ మాటలనే నేను ఇక్కడ అంటూ ఉన్నాను. అది ఆ విధంగా మాట్లాడడం మరి కరెక్టేనా? మరి మరి తన తప్పులు తనకు తెలియటం లేదా? తను ఏ విధంగా బిహేవ్ చేస్తుందో తెలియటం లేదా? లైవ్ చూసిన వాళ్ళకి ఇంకా చాలా తెలుస్తాయి. అసలు చూస్తున్న అవన్నీ డిస్కస్ చేయడం ఎందుకు, బాగుండదని చెప్పేసి నేను చెప్పటం లేదా. ఒక్కసారి లైవ్ ఎవరన్నా వెళ్ళి చూస్తే అప్పుడు తెలుస్తుంది వీడి గురించి అంతా. అసలు ఆ విధంగా మాట్లాడము, ఒక ఇన్సల్ట్ చేయడం కరెక్ట్ అండి? కరెక్ట్ నా ఉద్దేశంలో అయితే కరెక్ట్ కాదు. ఈ విధంగా మాట్లాడు, ఈ విధంగా నేనేమన్నా పొరపాటు మాట్లాడినా, పొరపాటు మాట్లాడలేదు. మనం ఒకటి మాట్లాడుతున్నప్పుడు 100 సార్లు ఆలోచిస్తాం, ఎవరిని ఇన్సల్ట్ చేయకూడదు, ఎవరు మెచ్చుకోకూడదు అని చెప్పేసి. అటువంటిప్పుడు అటువంటి మాటలు అనేది మాట్లాడటంతో తన తోటి ఆడపిల్ల కదా, అయినా సరే ఇటువంటి మాట్లాడడం కరెక్టా కాదా అని చెప్పేసి నాకు కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనండి.